అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది. మీరు పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయిన స్త్రీ ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత పదవులు చూసి మీ కాళ్ళ వద్దకు మీ సాయం కోరుతూ రావడం జరుగుతుంది. ఈరోజు నూతన వస్త్ర వాహన ఆభరణ లాభాలను అయితే ఖచ్చితంగా పొందగలుగుతారు. ఆకస్మిక ధన లాభ యోగం కూడా ఉంటుంది. శుభవార్తలు కూడా వింటారు. శుభకార్య ప్రయత్నాలు కూడా మరి సులభంగా నిర్వహించుకోగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం అయితే పూర్తవుతుంది. అనవసర భయానికి మీరు దూరంగా ఉంటేనే మంచిది. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం అనేది ఉంటుంది. ఇక మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. తన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. అనవసర ప్రయాసాలు ఉంటాయి. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. ఇక వేల ప్రకారం ఆహారం సేకరించాలి, లేకపోతే కడుపుకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నిస్తారు. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్తగా ఉండాలి. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. మరి ఈరోజు స్త్రీల మూలకంగా ధనలాభం కూడా ఉంటుంది. కొంతమంది ఇక ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల అభివృద్ధి కూడా ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో మీరు ఈరోజు విఫలమవుతారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరమవుతుంది. శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి కూడా ఉంటుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి. రాజకీయ రంగంలోని వారికి క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు అయితే అందుతాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. మీ మంచి ప్రవర్తన ఇతరులు అయితే బాగా ఆదర్శంగా తీసుకుంటారు. కళల్లో ఆసక్తి మీలో పెరుగుతుంది. విద్యార్థులు ముందడుగు వేస్తారు. విద్యలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. ఆకస్మిక భయాన్ని దూరం చేసుకుంటారు. ఇక ఈరోజు సంతానంలో శుభవార్త అందుకోవడం కూడా జరుగుతుంది. వైరం ఏర్పడకుండా చూసాలి. బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మౌనం వహించడమే ఉత్తమము. ఈరోజు మీరు కనుక చూసినట్లయితే మీకు ఆరోగ్యం మంచి చక్కటి ఆరోగ్యం కొరకు ఈరోజు ఒక పరిహారం చేసినట్లయితే మీకు శుభప్రంగా ఉంటుంది. ఈ పరిహారం కొరకు మీరు మంచి చక్కటి ఆరోగ్యం పొందటానికి మీరు ఒక కిలో నల్ల ఆవాలు మీరు చక్కగా తీసుకొని ఒక నలుపు వస్త్రంలో కట్టి ఆ కిలో నల్ల ఆవాలను ఎవరికైనా దానం ఇచ్చేయండి. ఇక చూడండి, మీరు క్రమక్రమంగా మీ అనారోగ్య సమస్యలన్నీ చక్కగా తొలగించబడతాయి. ఈరోజు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో మీరు సానుకూలమైనటువంటి మార్పును కూడా పొందగలుగుతారు. మీకు డబ్బు చేతిలో నిలవడానికి ఈరోజు మీరు చక్కగా మీరు ఈ పని చేయటం వల్ల మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది, కలిసి వస్తుంది. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక ఒక కొత్త పర్సు కొనుక్కోవాలి. కానీ ఆ పర్సు మాత్రము మరి కాఫీ రంగులో ఉండాలి. నలుపు రంగులో ఉండేది, నీలం రంగులో ఉండే పర్సును మాత్రం తీసుకోకండి. దాంట్లో మీకు ధనం అనేది ఎక్కువగా నిలవదు. మీరు ఎక్కువగా బ్రౌన్ కలర్ పర్సును తీసుకొని ఈరోజు కొనుక్కొని కొత్త పర్సు దాంట్లో గోమతి చక్రం ఒకటి పెట్టి ఒక గవ్వ కొత్తగా కొని ఆ పర్సులో పెట్టాలి. కొత్తగా కొని గోమతి చక్రం ఒకటి, ఒక కొత్త గవ్వ కొని ఆ కొత్త పర్సులో పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక రోజంతా కూడా మరి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పూజించిన తర్వాత మీరు రెండో రోజు ఉదయము చక్కగా దాంట్లో డబ్బులు పెట్టి వినియోగించుకున్నట్లయితే ఆ పర్సులో ఎల్లప్పుడూ డబ్బులు ఉంటాయి. ఇక మీకు డబ్బు సమస్య అనేదే ఉండదు. ఇక అలా చూసినట్లయితే అమ్మవారికి పూజలు సమర్పించండి, మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది. కుంకుమార్చన చేయండి. ఇక లక్కీ సంఖ్య 54, లక్కీ కలర్ అయితే లోహ, లక్కీ దిశ అయితే మరి తూర్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.